హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వైష్ణవి గురించి. వైష్ణవి హత్య తర్వాత ఎన్ని ఘోరాలు జరిగాయో ఈరోజైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మనం చూస్తూనే ఉన్నాము గత 2-3 నెలల నుంచి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అనేది. వైష్ణవి హత్యకే ఇన్ని రోజులైనా న్యాయం జరగని, న్యాయం చెప్పని ఈ సొసైటీ వైష్ణవి హత్య తర్వాత ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాము. పూటకొక్క చావునైతే మనం చూస్తున్నాము. నిజంగా క్షణక్షణం భయంగా ఉంది. నాకే ఇలానే ఉందా, అసలు అందరికీ ఇలానే ఉందో, అసలు ఫోన్ చూసినా టీవీ చూసినా చావు వార్తలు వింటుంటే అయితే గుండెలు పగిలిపోతున్నాయి. అసలు ఇట్లా కూడా చంపుతారా, అసలు ఇట్లా కూడా చేస్తారా, అసలు ఇట్లా జరుగుతుందా అని అసలు ఊహించని విధంగా చావులైతే ఎదురవుతూ ఉన్నాయి. అసలు మన ఈ భారతదేశానికి ఏమైందో, ఈ తెలంగాణకి ఏమన్నా అయిందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు ఒకప్పుడైతే ఏం జరుగుతుందో లోకం మీద అనేది అయితే అసలు ఎవ్వరికి తెలీదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండడం వల్ల సోషల్ మీడియాలో దేశం మొత్తం ఏం జరుగుతుందో నిమిషాలలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నిజంగా అసలు ఇన్ని ఘోరాలు చూసుకుంటూ అసలు మనము తెల్లారితే బ్రతుకుతామా, అసలు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, అసలు రేపేం జరుగుతుంది ఏంది అనేది అసలు ఊహించుకోవడానికి కూడా ధైర్యం వస్తలేదు నాకు. వైష్ణవి చనిపోయిన తర్వాత మినిమం ఒక వారం 10 రోజులు వాళ్ళ కుటుంబము ఇంత దండ్లాడుతున్నారు. అసలు ఆమె ముక్కు మొహం తెలియని నేనైతే ఒక 15 రోజుల దాకా ఇప్పటికి కూడా తన ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎట్లుంది, న్యాయం జరిగిందా లేదా అని ఇప్పటికి కూడా వాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటా. అసలు నేనైతే తర్వాత 9th మంత్ ప్రెగ్నెంట్, కవల పిల్లలు, భార్య పిల్లల్ని నరికేసిన భర్త, ఇలాంటి ఎన్ని ఘనము అసలు మనము అసలు ఊహించలేని హత్యలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక అమ్మాయిని ప్రేమించిన 9 మంది అంతమంది కలిసి ఒక అతను నరికి చంపిండు. పోలీస్ స్టేషన్ ముందు పొడిచి చంపేసిండు ఒక ఆమెను భర్త. ఇట్లా చూస్తూనే ఉంటున్నాం. అసలు ఈ పోలీస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు పట్టించుకుంటలేరు, అసలు ఏమవుతుంది అసలు ఈ లోకంలో జనాలు బ్రతకరా అనేది అసలు ఎటూ ఊహించుకోకుండా, ఎటూ ఆలోచించకుండా అయిపోతుంది బ్రతుకైతే. అసలు ఇంత ఘోరం, ఇంత దారుణమైన ఆలోచనలు ఎట్లొస్తున్నాయి, అసలు ఈ సొసైటీ ఏమైపోతుంది అనేది కూడా అర్థం కాకుండా పోయింది. అసలు దీనికి ఫుల్ స్టాప్ అనేది పెట్టట్లేదు ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే. అసలు అలాంటి అరాచకాలు చూసినాము, హత్యలు చూస్తూ ఉన్నాము, కనీసం అసలు స్పందించట్లేదు జనాలు కూడా. మనం అందరం కొట్లాడితేనే సరే ఏదన్నా ఒక రూల్ అయితే అసలు అది హత్య చంపినోడు పోతున్నాడు, చంపిన వాళ్ళు మంచిగా 3 పూటలు కూర్చొని జైల్లో కూర్చొని తింటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు నాకు అసలు అర్థం అవుతలేదు. బయట కష్టం చేసుకొని బ్రతికి కష్టం పడి తినే కన్నా వాళ్ళు కూర్చొని తినడానికి అలవాటు పడుతున్నారు. హత్య చేసుకుంటూ కావాలనే హత్య చేసి పోయి కూర్చొని తింటున్నారా ఏంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు నిజంగా ఆ జైలు అంటే ఏదో అత్తారింటికి పోయి వచ్చినట్టు అయిపోతుంది జనాలకు. నిజంగా ఇలాంటి ఘోరమైన పరిస్థితి, ఇంత దారుణమైన సిచ్యువేషన్, అసలు ఎంత దారుణము. అసలు ప్రాణానికి ఏదో ఇట్లా ఏమో ఈగల్ని దోమల్ని చంపినంత ఈజీ అయిపోయింది జనాలకు. రాను అసలు ఈ ప్రాణాలు తీయడానికి పెద్దగా విలువ ఉండేటట్టు లేదు అసలు. ఒకప్పుడు అసలు ఒకరి మీద చెయ్యడానికి భయపడే జనాలు ఇప్పుడు కత్తితోటి పొడవడము, చంపడము, ఏంది అసలు ఇది? మన ఈ తెలంగాణ ఎటు పోతుందో ఏమో అసలు తెలుస్తలేదు. మన తెలంగాణలో ఈ హత్యలు అయితే ఎక్కువైపోతున్నాయి. ఈ వీడియో అసలు మీకు అసలు చూసే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏమవుతుంది ఏంది అనేది మీరు కూడా స్పందించండి. ఎందుకంటే మనము
వేరే ఫ్యామిలీలనే ఇట్లా జరిగితే మనం ఇంతగా సఫర్ అవుతున్నాం, బాధపడుతున్నాము. అదే రేపటి నాడు మనకు ఆ సిచ్యువేషన్ మనకు ఎదురైతే అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది ఏంది అసలు అసలు ఊహించడానికి కూడా ఆ, ఎంత క్రిటికల్గా అసలు తట్టుకోలేని సిచ్యువేషను. ఆ పిల్లల మీద అఘాయిత్యాలు, చంపడాలు, బిర్యానీ పెట్టి చంపడాలు, నీళ్ళల్లో ముంచి చంపడాలు, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒక స్కెచ్ గీసినట్టుగా జరిగిపోతున్నాయి. అసలు ఈ చావులకైతే అద్దు అదుపు లేకుండా పోతుంది జనాలకు కూడా. అసలు ఇట్లా క్రిమినల్ మెంటాలిటీ మైండ్ సెట్ అయితే చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నిజం చెప్తున్నా, అసలు ఇలాంటి ఆలోచన రావడానికి కూడా భయపడేలా చెయ్యండి ప్లీజ్. అధికారులు ఎవరైనా ఉన్నా, పోలీస్ వాళ్ళు ఎవరైనా సరే, అయ్యో ఇట్లా చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని వాళ్ళకు ఉచ్చబడేలా అయితే చెయ్యండి మీరు అసలు. ఎందుకంటే రేపు మన ఫ్యామిలీకి ఏం కాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు గొంతెత్తండి. ఈ లోకము, ఈ సొసైటీలో మార్పు తేవాలి, మార్పు రావాలి అంటే మనం కూడా స్పందించాలి. నిజం చెప్తున్నా, అసలు ఇన్ని ఘోరాలు చేస్తున్నాం, అలాంటి సిచ్యువేషన్, ఆ ఘోరమైన పరిస్థితి మనకు రావద్దు. మనం సేఫ్గా ఉండాలి, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి. మనకి ఏదైనా తట్టుకుంటాం కానీ పిల్లలకి ఏదన్నా అయితే తట్టుకోలేము. అలాంటిది ఇన్ని ఘోరాలు చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేని మన బాధ, మన వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు చనిపోతుంటే అట్లా కానీ ముళ్ళు గుచ్చుతూనే విలవిలలాడే ప్రాణాలు, కత్తిపోట్లతో ప్రాణాలు పోతున్నాయి. అలాంటి తల్లిదండ్రులను మనం ఊహించుకోవచ్చు. నిజం చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్ అయితే మన దాకా రాకూడదు అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చేంజ్ చేయాలి. చంపిన వాడికి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, ఉరి శిక్ష వేయాలి, చుక్కలు చూపించేటట్టు వానికి శిక్షలు వేయాలి. అంతేగాని 3 పూటల తిండి పెట్టి మంచిగా కూర్చోబెట్టి మేపొద్దు. వాళ్ళకు మాత్రం తిండి పెట్టి దండుగా. అసలు నిజం చెప్తున్నా, అలాంటి వాళ్ళకు 3 పూటల తిండి పెట్టి హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళకు అన్ని సేవలు చేయాల్సిన అవసరం కూడా లేదు. వాడు చేసిందే పెద్ద అది హత్యలు చేసిన వాళ్ళందరూ ఘనకార్యాలు ఏం చెయ్యలేదు. వాళ్ళు ఒక నిండు ప్రాణాలను తీసిపోయి మంచిగా కూర్చొని తింటున్నారు. అది మాత్రం ఈ మన తెలంగాణలో 100కి 100% రాంగ్. ఈ రూల్స్ మొత్తం తీసేయాలని నేనైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాను. నేనే కాదు, మీరందరూ కూడా నోరు విప్పి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించండి. ఎందుకంటే ఈరోజు బయట జరిగింది రేపు మన ఇంట్లో జరగవచ్చు. అలాంటి మైండ్ సెట్ ఎవ్వరికి రాకూడదు. వస్తే భయపడాలి, అయ్యో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అనేసి ఆలోచన వచ్చిన వాళ్ళకు కూడా అసలు అలాంటి ఆలోచన కూడా రాకుండా అయితే చూసుకోండి. అలా చూస్తేనే ఎంతో కొంత మార్పు వస్తుంది. ఇప్పటికి కూడా ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని సిచ్యువేషన్లు ఎదురైనా సరే ఒక్కరిలో కూడా భయం అనేది వస్తలేదు. అందుకే మీరు ఆలోచించండి. ఒక హత్య తర్వాత వాని పరిస్థితి ఎట్లుంటుందో చూస్తే వానికి ఇంకొకడికి చేయడానికి ధైర్యం రాదు. అంతేగాని ఇప్పుడు వైష్ణవి హత్య తర్వాత ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మనకు కళ్ళారా చూస్తున్నాము. అయినా సరే మనము అలాంటి రూల్సే ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒకరు ఇంతే కదా, ఇంతేనా, ఇంతే కదా, ఇంతేనా అని చూస్తూనే ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, ప్లీజ్ దయచేసి మీరు ఈ రూల్స్ అనేటివి అసలు తీసేయండి, ఉంచకండి. ఎందుకంటే చూస్తున్న అసలు ఫోన్ ఓపెన్ చేయాలంటే ఏ ఘోరం చూస్తామో, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో, ఇంకెన్ని ఘోరాలు అయినాయో, ఇంకెలా ఉంటుందో ఏంటో అనేది అసలు ఊహకు కూడా అందట్లేదు. ఏదో విచిత్రంగా చంపడము, అసలు అనుకోని సిచ్యువేషన్లో ఇట్లా చంపడము, హత్యలు చేయడం ఏంటి అసలు ఇవి? అసలు అబ్బా, ఇంత దారుణమైన సిచ్యువేషన్కి ఇంకా దిగజారిపోతుంది తెలంగాణ ప్రభుత్వం అనేది. నిజమండి, అసలు ఈ హత్య చేసే వాళ్ళను మీరు ఆపండి. వాళ్ళకు ఆ హత్య చెయ్యాలి అని మైండ్లోకి కూడా రాకుండా చేయండి. ఏం చేస్తారో ఎలా చేస్తారో మా జనాలను మాత్రం మీరు అందరూ రక్షించాలని నేను ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నా. అదేవిధంగా మీరందరూ కూడా
ఏదన్నా సిచ్యువేషన్ జరిగితే, ఏదన్నా సంఘటన ఎదురైతే ప్రతి ఒక్కరు స్పందించండి, నిలదీయండి, అడగండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరగవచ్చు. ఆ సిచ్యువేషన్ ఎదురైన అప్పుడు మనం కొట్లాడినా మనకు న్యాయం ఇప్పటిలాగానే ఉంటుందేమో. నిజం చెప్తున్నా, అసలు ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత భయంగా ఉంది. కానీ ఇక జీవితము ఎలా ఎటు నడిపిస్తే అలా నడవడమే కదా. నిజంగా ఈ వీడియోలో నేనేమన్నా మాటలు తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అలానే ఈ వీడియో పట్ల మీ రెస్పాన్స్ ఏంది, మీ స్పందన ఏంది? ఇన్ని హత్యల తర్వాత ఇప్పటికి కూడా వైష్ణవికి అయితే న్యాయం జరగలే. అలానే వేరే వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు, హత్య జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందో లేదో కూడా తెలీదు. దీని పట్ల మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు కూడా ప్రతి ఒక్కరు స్పందించండి, మాట్లాడండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, ఉంటాను.